అవని స్టోరీస్. ఒక ఊరిలో మాధవ్ అవని అనే భార్యాభర్తలు ఉండేవాళ్లు. వారికి కొత్తగా పెళ్ళవుతుంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఎలాంటి కష్టం తెలియని అమ్మాయి అవని. మాధవ్ మాత్రం చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేసుకుంటూ కష్టపడేవాడు. ఒకరోజు మాధవ్, అవని, నేనొకటి అడగనా? ఏంటండి, ఏమైంది? మన పెళ్ళయి 6 నెలలైంది. నేను నిన్ను బాగానే చూసుకుంటున్నానా? అయ్యో, అదేం ప్రశ్న? నన్ను బానే చూసుకుంటున్నారుగా. మీ నాన్న నిన్ను కష్టం తెలియకుండా పెంచారు కదా. ఇక్కడ పనులన్నీ నువ్వే చేయాల్సి వస్తుంది. నాన్నకి నేనంటే ప్రాణం. అందుకే అలా నన్ను ఏ పని చేయనిచ్చేవాళ్ళు కాదు. కానీ నాకు ఈ పనులన్నీ చేయడం ఇష్టమేనండి. అయితే నువ్వు ఇక్కడ సంతోషంగానే ఉన్నావా? నేను చాలా బాగున్నానండి. నేను నీ సంతోషం కోసం ఏమైనా చేస్తానవని. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను. అది నాకు తెలుసు. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సరే, నేను పనికి వెళ్ళొస్తాను అని మాధవ్ పనికెళ్ళిపోతాడు. ఒకరోజు, ఏవండి, నేను ఇన్నాళ్ళు అడగలేదు, అసలు మీరు చేసే పనేంటి? అదేంటి, నేనేం చేస్తానో నీకు తెలీదా? లేదండి, తెలీదే. నేను నమ్మను. మీ వాళ్ళు చెప్పే ఉంటారు కదా. వాళ్లకు తెలిసేమో కానీ నాకు తెలీదండి. నిజానికి సంపాదన గురించి ఏమి చెప్పొద్దని నేనే చెప్పాను. అదేంటి, ఎందుకనవని? మీ గురించి విని, మిమ్మల్ని చూసి, మీతో మాట్లాడిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. మీది కష్టపడే మనస్తత్వం అనిపించింది. ఇప్పుడు నేనేమైనా చెడు పనులు చేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటే? లేదు, మీరలాంటివేమీ చేయరని నా నమ్మకం. నిన్ను అంతలా నమ్మించినందుకు చాలా థ్యాంక్స్ అవని. ఆయన నేనేం చేస్తానో నీకు తెలియాలి. సరే, చెప్పండి. నేను రైల్వే స్టేషన్లో స్వీపర్గా పనిచేస్తూ ఉంటాను అని చెప్పగాని అవని మౌనంగా ఉండిపోతుంది. అవని, అవని, ఏంటి, ఏం మాట్లాడవు? ఏం లేదండి. నీ భర్త ఇలాంటి పని చేస్తున్నందుకు సిగ్గుగా ఉందా? నీ తొందరలోనే ఏదైనా మంచి పని చూసుకుంటానవని. మంచి పని చూసుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. కానీ ఈ పని చేస్తున్నందుకు నేనేమి సిగ్గుపడ్డం లేదు. థ్యాంక్స్ అవని. సరే, అన్నం వడ్డిస్తాను రండి అని అవని భోజనం వడ్డిస్తుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే, అవని, అవని, ఈరోజు నేను త్వరగా వెళ్ళాలి. భోజనం సిద్ధమా? అయ్యో, అది నేను ఇంకా వంట చేయలేదుగా. ఇప్పుడే చేసేస్తాను. ఒక్క 2 నిమిషాలు ఆగండి. సరే సరే, మరేం పర్లేదులే. ఈ రోజుకి బయట తినేస్తాను, మరేం పర్లేదు అని అక్కడి నుంచి మాధవ్ వెళ్ళిపోతాడు. అవని కాస్త చిన్నపోతుంది. కాసేపటి తర్వాత అవని తనలో తాను, ఛా, ఈరోజు నా వల్లే లేట్ అయింది. నేనే ఆయనకి భోజనం తీసుకెళ్ళిస్తాను అని భోజనం సమయానికి అవని మాధవ్కి భోజనం తీసుకుని వెళ్తుంది. అక్కడ కష్టపడి పనిచేస్తున్న మాధవ్ని చూసి కాస్త బాధపడుతుంది. అవని, నువ్విక్కడేం చేస్తున్నావు? అది ఏంటవని, ఏమైంది? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మీకు భోజనం తీసుకొని వచ్చానండి. అయ్యో, నీకెందుకు శ్రమ? ఇక్కడే ఏదో ఒకటి తినేవాడిని కదా. బయట భోజనం ఏం చేస్తారులే అని. భలేదా అనివే, నువ్వు రాకముందు ఇక్కడే కదా ఏదో ఒకటి తినేస్తూ ఉండేవాడిని. అదంతా అప్పుడు. ఇప్పుడు నేను వచ్చేసాను కదా. సరే, ఇంకా నువ్వు ఇంటికెళ్ళు. సరే అని అంటుంది. కాని సాయంత్రం వరకు అక్కడే ఉండి అతని పని మొత్తాన్ని గమనిస్తూ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మాధవ్ అవనిని చూసి, హరే అవని, నువ్వింకా ఇంటికెళ్ళలేదా? లేదండి. ఏంటి, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? అవును. ఎందుకు అవని, ఏమైంది? అసలు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకున్నావు? ఏవండి, మీ రోజంతా ఇలానే కష్టపడుతూ ఉంటారా? అంటే ఇంకా తప్పదు కదా అవని. కానీ మీరింత చేస్తున్నా వచ్చే డబ్బు మాత్రం కొంచెమే కదా. ఇక ఇలాంటి పనులు ఇంతే ఉంటాయి అవని అని అంటాడు. దాంతో అవని మౌనంగా ఉండిపోతుంది. ఓయ్ అవని, ఏంటి, ఏం మాట్లాడకుండా ఏమైపోయావు? ఈరోజు నీకు అసలు ఏం లేదండి. సరే, ముందు ఇంటికెళ్దాం పద. ఓ 2 రోజులు అవని దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు, ఏవండి, నేనో మాట చెప్తాను, ఏమనుకోరు కదా? ఏంటవని అది? ఇంటి ఖర్చులన్నీ మీరే చూసుకుంటున్నారు కదా. అందుకే ఇక నుంచి మీ బాధ్యతను నేను కూడా పంచుకుందాం అనుకుంటున్నాను. అర్థం కాలేదవని.
అంటే ఇక నుంచి మన ఇంటి కోసం నేను కూడా సంపాదించాలనుకుంటున్నాను. నా సంపాదన సరిపోవడం లేదా అవని? కొద్ది రోజులాగు, వేరే ఉద్యోగం చూసుకుంటాను. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదండి. మీరొక్కరే కష్టపడడం నాకు ఇష్టం లేదు. నేను కూడా పనిచేశానంటే మనం త్వరగా అనుకున్నవి సాధించగలం కదా. హా, అవును అవుననుకో, కానీ కానీ లేదు, ఏమీ లేదు. ఇక నుంచి నేను కూడా మీతో పాటు ఏదో ఒక పని చేస్తాను. ఏం చేస్తావని? ఆ నాకు కొంచెం టైం ఇవ్వండి, చెప్తాను అని అంటుంది. ఓ వారం రోజుల తర్వాత అవనికి ఓ మంచి ఆలోచన వస్తుంది. ఏమండి, నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏంటవని అది? మన రైల్వే స్టేషన్ దగ్గర ఉదయాన్నే చాలా మంది ప్రయాణికులు ఉంటారు కదా. అవును, అక్కడ ఎప్పుడు జనాలు రద్దీగానే ఉంటారు. వాళ్ళలో చాలా మంది ఉదయం అల్పాహారం కోసం వెతుక్కుంటూ ఉంటారు. కానీ అక్కడ తినుబండారాలు చాలా తక్కువ. హా, అది నిజమే. అందుకే నేను ఆలు పూరి చేసి అమ్మాలనుకుంటున్నానండి. మాధవ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తాడు. అంతలోనే అక్కడికి మాధవ్ తల్లి సుమిత్ర వస్తుంది. ఒరే మాధవ, ఇంట్లోనే ఉన్నావరే? అవునమ్మా, నువ్వేంటమ్మా ఇక్కడ? అత్తయ్య, ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? సరే అత్తయ్య, లోపలికి రండి అని అంటుంది. కాసేపటి తర్వాత, అవును, ఏంటి ఇందాక ఏదో పూరి ఆలని వినిపించింది? ఈరోజు ఇంట్లో టిఫిన్ అదేనా అదేం లేదమ్మా అని కాస్త తడబడుతూ అంటాడు. దీంతో సుమిత్రకు అనుమానం కలిగి, రేయ్ నిజం చెప్పు, ఏదో దాస్తున్నట్టుందే నా దగ్గర. ఏమి లేదమ్మా. అత్తయ్య, ఆయన మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు, నేను చెప్తాను. ఏం లేదత్తయ్యా అని తను అనుకున్న ఐడియా చెప్తుంది. ఓ, ఈ ఆలోచన ఏదో బానే ఉందే. అమ్మా, నీకు ఇది ఇష్టమేనా? ఒరే, ఒక్కడివి ఎంత కష్టపడతావు చెప్పు. కోడలికి నేను కూడా సాయం చేస్తానులే, ఇద్దరం కలిసి ఆలు పూరి అమ్ముతాం. అది మా అత్తయ్య అంటే. అయ్యో, చాలు చాలు పొగడతలు, ముందు పని గురించి ఆలోచించండి. కానీ అమ్మా, స్టేషన్లు పూరీలు అమ్మడం అంటే జనాలు ఏమనుకుంటారు? జనాలు అన్నం పెడతారా? కష్టపడితే వచ్చే డబ్బే మనకు తోడుంటుంది. అదే మాట నేను చెప్పాను అత్తయ్యా. నేను చిన్నప్పుడు మీ నాన్నతో కలిసి బజార్లో బిచ్చి బజ్జీలు అమ్మేదని తెలుసా? అప్పుడు చాలా మంది నవ్వారు, కానీ అదే డబ్బుతో నిన్ను చదివిచ్చావు. మాధవ్ ఆశ్చర్యంగా చూస్తాడు. నిజమా అమ్మా? నాకు ఇవన్నీ ఎప్పుడు చెప్పలేదు. కొన్ని కష్టాలు చెప్పుకునేవి కావురా, భరించేవి అంతే. అవని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అత్తయ్యా, ఇక నుంచి మనం ముగ్గురం కలిసి కష్టపడదాం అత్తయ్యా. అదే అమ్మా కావాల్సింది నాకు. మరుసటి రోజు తెల్లవారుజామున ముగ్గురు కలిసి పనులు మొదలు పెడతారు. అవని ఏమో పూరీలేస్తుంటే సుమిత్ర ఆలుగడ్డ కూర సిద్ధం చేసింది. అవనే, పూరీలు చాలా బాగొచ్చాయమ్మా. మీ దగ్గరే నేర్చుకున్నాను కదా అత్తయ్యా. అత్తకు దగ్గర కోడలు అనిపించుకుంటున్నావు అవనే అని అలా స్టేషన్ దగ్గర బండి పెడతారు. ఆ వేడి వేడి వాసనకు జనాలు చేరుతారు. అమ్మా, 3 ప్లేట్లు ఇవ్వు. నాకు 2 పార్సిల్. అలా కొద్దిసేపట్లోనే బండి దగ్గర జనాలు పెరిగిపోతారు. ఇంతలో అక్కడికి సుమిత్ర బంధువు కాంచన వస్తుంది. సుమిత్ర వదినా, నువ్వేంటిక్కడ? ఎటైనా ఊరికెళ్తున్నావా? లేదొదినా. ఇక్కడ టిఫిన్ తీసుకోవడానికి వచ్చావా? లేదొదినా, ఇది నా కోడలదే. ఏంటి, నిజమా? ఏంటొదినా, ఇది నీ కోడలు రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్ముకుంటుందా? అసలు నలుగురింటే ఏమనుకుంటారో ఆలోచించావా? నలుగురు ఆలోచిస్తే 4 రాళ్ళు వెనకేసుకోవడం చాలా కష్టం వదినా. కానీ ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా? నిజాయితీగా పనిచేసి డబ్బు సంపాదించడంలో అవమానం ఏముంటుంది వదినా అని అంటుంది. ఇంతలో పక్కన కొందరు, ఇక్కడ రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్మే అమ్మాయి చాలా మంచిగా మాట్లాడుతోంది. అవునవును, రుచి కూడా సూపర్గా ఉంది. మాధవ్ గర్వంగా అవని వైపు చూస్తాడు. సుమిత్ర కూడా. చూసావా వదినా, వాళ్ళంతా ఎంత బాగా మెచ్చుకుంటున్నారో? అది కాదు వదినా, రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్మే కోడలని నలుగురు నవ్విపోతారు. ఎవరేమనుకున్నా నాకు అవసరం లేదు వదినా. ఏమోనమ్మా, నీ ఇష్టం ఇంకా అని కాంచన వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మాధవ్, అవని, ఈరోజు నాకు అర్థమైంది. ఇంటి నిలబెట్టేది ఒక్కరి కష్టం కాదు, కుటుంబం కలిసి పడే కష్టం. అవునరా, నిజాయితీగా కష్టపడే చేతులకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు నన్ను నమ్మారు కాబట్టే ఇలా చేయగలుగుతున్నాను.
నువ్వేం చేసినా నేను నీకు తోడుగానే ఉంటానవని. అని అంటాడు. అలా కొద్ది రోజుల్లోనే వారు మంచిగా స్థిరపడతారు. రైల్వే స్టేషన్లో ఆలుపూరి అమ్మే కోడలు అని కొందరు చిన్న చూపు చూశారు. కాని ఆమె తన కష్టంతో అందరి గౌరవం సంపాదించింది. పని చిన్నది కాదు, మనసు, నిజాయితీ, కష్టం గొప్పవి. ఒక గ్రామంలో అరవింద్, అనసూయ దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి 2 కొడుకులు సురేష్, రఘు ఉన్నారు. పెద్ద కొడుకు సురేష్కు పల్లెటూరి పద్ధతులు, మర్యాదలు తెలిసిన అవనితో వివాహం జరిగింది. అవని ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటూ ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటుంది. చిన్న కొడుకు రఘు ఉద్యోగరీత్యా సిటీలో ఉంటూ అక్కడే ఆధునిక భావాలు గల సురేఖను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత రఘు, సురేఖ కూడా ఊరిలోని ఉమ్మడి కుటుంబంలో ఉండడానికి వచ్చారు. కాని సిటీ నుంచి వచ్చిన సురేఖకు పల్లెటూరి పద్ధతులు నచ్చవు. పైగా ఇంట్లో పనులు చేయడం అస్సలిష్టముండదు. ఒకరోజు ఉదయం సమయంలో తెల్లవారుజామునే లేచి అవని ఇల్లంతా ఊడ్చి, ముగ్గులు వేసి, పూజ పూర్తి చేసి అత్తమామలకు కాఫీ సిద్ధం చేస్తుంది. అరవింద్ హాల్లో కూర్చొని పేపర్ చదువుతుండగా అనసూయ పూజ గది నుంచి బయటకొస్తుంది. అనసూయ, ఆవని తెచ్చిన ఈ వేడి వేడి కాఫీ తాగుతుంటే రోజంతా ఎంతో ఉత్సాహంగా ఉంటుంది తెలుసా. మన పెద్ద కోడల ఇంటికి లక్ష్మీదేవిలా వచ్చిందే. నిజమేనండి. అవని పొద్దున్నే లేచి పశువుల దగ్గర నుంచి వంటగది వరకు అన్ని పనులు ఒక్కతే చూసుకుంటుంది. మనల్ని ఎంత ప్రేమగా చూస్తుందో. కాని ఆ సిటీ నుంచి వచ్చిన చిన్న కోడలు సురేఖే ఇంకా నిద్ర లేవలేదు. గడియారం వంక చూడండి, 8గా వస్తోంది. అత్తయ్య, మావయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, సురేఖ నిన్ననే కదా సిటీ నుంచి ప్రయాణం చేసి వచ్చింది. కాస్త అలసిపోయి ఉంటుందిలేండి. కొంచెంసేపు పడుకోనివ్వండి, తనే లేస్తుంది. ఎంత అలసిపోతే మాత్రం ఈ వేళ వరకు పడుకుంటారావనే? సిటీలో పద్ధతులు ఇలాగే ఉంటాయా ఏంటి? రఘు కూడా పెళ్ళయ్యాక సిటీ రంగులు అలుకొని తల్లిదండ్రుల మాటలను పట్టించుకోవడం తగ్గించాడు. ఇంతలో చిన్న కోడలు సురేఖ చేతిలో మొబైల్ ఫోన్ చూసుకుంటూ ఆవలించుకుంటూ హాల్లోకొస్తుంది. అత్తామామలు చూసినా కనీసం పలకరించకుండా సోఫాలో కూర్చుంటుంది. ఏంటి ఈ ఊర్లో పొద్దున్నే ఆ కాకుల గోల, పశువుల అరుపులు? అబ్బబ్బబ్బా, అసలు నిద్రే పోనివ్వడం లేదు. రఘు, ఇక్కడ నాకు అస్సలు నచ్చట్లేదు. ఏమైంది సురేఖ, ఉదయాన్నే అంత చిరాకు పడుతున్నావు? ఇంకేమవుతుంది రఘు, ఇక్కడ సిటీలో ఎంత ప్రశాంతంగా ఏసీ ఆన్ చేసుకుని పడుకునేవాళ్లం. ఇక్కడ చూస్తే ఫ్యాన్ కూడా సరిగా తిరగట్లేదు. పైగా ఉదయాన్నే లేవాలని మీ అమ్మగారు ఏదో పెద్ద రూల్స్ పెట్టినట్టు మాట్లాడుతున్నారు. సురేఖ, పెద్దవాళ్ల ముందు ఎలా మాట్లాడాలో కూడా సిటీలో నేర్పించలేదా? ఉదయాన్నే లేవడం అనేది మన ఆరోగ్యానికి మంచిదమ్మా. అయినా పెళ్ళైన ఆడపిల్లవి, కనీసం లేవగానే అత్తమామలకు నమస్కారం పెట్టాలనే జ్ఞానం కూడా లేదా? ఓ ప్లీజ్ అత్తయ్యా, నా తల నొస్తోంది. నాకు ఇవన్నీ అలవాట్లేదు. అవని ఉంది కదా, తను అన్ని పనులు చేస్తుంది. నాకొంచెం బ్లాక్ కాఫీ ఇస్తే బాగుంటుంది. అలాగే సురేఖ, ఇప్పుడే వేడి బ్లాక్ కాఫీ తెస్తాను. నువ్వు ముఖం కడుక్కొనిరా. వద్దమ్మా అవనే, దానికి కావాల్సింది తనే చేసుకుంటుందిలే. నువ్వేం పనులు చేసి పెట్టనక్కర్లేదు. ఇంట్లో కోడలిగా వచ్చాక పద్ధతులు నేర్చుకోవాలి. నేనెందుకు చెయ్యాలత్తయ్య గారు? నాకిప్పుడు వంటగదిలోకెళ్ళి అలవాటే లేదు. అక్కడ సిటీలో మాకు వంట మనిషి ఉండేది. ఇక్కడ కూడా ఎవరైనా పని మనిషిని పెట్టండి. అంతేగాని నన్ను పనులు చేయమని అడక్కండి. నాకు నా చర్మం పాడైపోతుంది. పైగా ఒళ్ళు నొప్పులొస్తాయి. సురేఖమ్మ, ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసి పనులు పంచుకుంటేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది తల్లి. అవన్నీ ఒక్కతే అన్ని పనులు చేయడం కష్టం కదమ్మా. ఆ అవనికి పల్లెటూరి పనులు వచ్చు కాబట్టే చేసుకుంటుంది మావయ్య. నన్ను బలవంతం చేయకండి. రఘు, నాకిక్కడ ఉండడం అసలు ఇష్టం లేదు. నన్ను వెంటనే సిటీకి తీసుకెళ్ళిపో. సురేఖ ప్లీజ్, అమ్మ నాన్నల ముందు అలా మాట్లాడకు. కాసేపు ప్రశాంతంగా ఉండు. అలా ఉండగా మధ్యాహ్నం వంట సమయం అవుతుంది. అవని వంటగదిలో ఎంతో రుచికరమైన పల్లెటూరి వంటకాలను సిద్ధం చేస్తుంటుంది. సురేఖ మాత్రం తన గదిలోనే ఉండి ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. సురేష్ పొలం పనులు చూసుకుని ఇంటికొస్తాడు. అవని, ఈరోజు వంటలు చాలా బాగా వాసన వస్తున్నాయి. ఆకలి దంచేస్తుంది. అవునండి, ఈరోజు అత్తయ్యకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర, మామిడికాయ పప్పు చేశాను. మీరందరూ భోజనానికి కూర్చోండి, నేను వడ్డిస్తాను. రఘు, సురేఖలను కూడా పిలవండమ్మా, అందరం కలిసి తిందాం. సురేష్ వెళ్లి రఘును, సురేఖను భోజనానికి పిలుస్తాడు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అవని అందరికీ ప్రేమగా వడ్డిస్తుంది. సురేఖ ఆ కూరలను చూసి ముఖం ముడుచుకుంటుంది. ఏంటిది, ఇంత ఆయిలేసి వండారా?
ఈ పల్లెటూరి ఫుడ్ తింటే నా వెయిట్ పెరిగిపోతుంది. అసలు ఇందులో క్యాలరీలు ఎన్నో తెలుసా? నేను డైట్ ఫాలో అవుతాను. నాకు చపాతీలు కావాలి. సురేఖ, రోజుకో వెంత తలనొప్పి తెస్తున్నావే నువ్వా? వండిన అన్నం ప్రసాదం లాంటిది, దానికి వంకలు పెట్టకూడదు. అవని ఎంత కష్టపడి వండిందో తెలుసా? కష్టపడితే నాకేంటత్తయ్యా? నాకు నచ్చిన ఫుడ్ నేను తినాలి. అయినా ఈ వంకాయ కూరేంటి ఇంత నల్లగా ఉంది? రఘు, నేను ఆన్లైన్లో పిజ్జా ఆర్డర్ చేసుకుంటాను. సురేఖ, ఈ పల్లెటూరులో పిజ్జా డెలివరీలు ఉండవు. ఇక్కడ సిటీ లాంటి సౌకర్యాలు ఉండవు సురేఖ. వండింది గొమ్ముగా తిను. అయితే నేను తినను. ఆకలితోనైనా ఉంటాను, కానీ ఈ ఆయిలీ ఫుడ్ అయ్య బాబోయ్, నేను అస్సలు తినలేను. ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు, డిష్ వాషర్ లేదు, కనీసం మంచి ఫుడ్ కూడా లేదు. అబ్బబ్బా, ఇదొక నరకం. సురేఖ, బాధపడకు. నీకు డైట్ ఫుడ్ కావాలంటే చెప్పు. ఇప్పుడే నీకోసం తక్కువ ఆయిల్తో పుల్కాలు, కొద్దిగా ఆకుకూర వండి తెస్తానమ్మా. కాస్త ఓపిక పట్టు. నీ నాటకాలు ఆపవని. నువ్వందరి ముందు మంచిదానిలా నటించి నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నావు. నీ పల్లెటూరి మంచితనం నా దగ్గర చూపించుకు. నాకేం వండక్కర్లేదులే. సురేఖ, ఎంత పొగరే నీకు! నిన్ను ఆదరించి మంచిగా మాట్లాడుతున్న పెద్ద కోడలివే అరుస్తావేంటి? నువ్వు ఈ ఇంటికి కోడలుగా పనికిరావసలు. నీ ఇష్టం వచ్చినట్లు ఉండడానికి ఇది సిటీ ఏం కాదు, పద్ధతి గల ఇల్లు. అయితే నేనిక్కడ ఉండనత్తయ్యా. రఘు, నువ్వు నాతో రాకపోతే నేనొక్కనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సిటీకి. నీకు నీ కుటుంబమే ముఖ్యమైతే ఇక్కడే ఉండిపో. సురేఖ, ఆగు, అలా వెళ్ళొద్దు. అమ్మా, సురేఖకు కోపం ఎక్కువ. దయచేసి అర్థం చేసుకోండి. ఒరే రఘు, భార్యని అదుపులో పెట్టుకోలేకపోతున్నావు. ఇంట్లో రోజు రోజుకి గొడవలు ఎక్కువైపోతున్నాయి. మనశ్శాంతి కూడా లేకపోతోంది. అలా అనుకుంటూ ఉండగా సురేఖ ప్రవర్తన వల్ల ఇంట్లో రోజురోజుకి సమస్యలు పెరుగుతాయి. సురేఖ ఎవరితోనూ మాట్లాడకుండా, ఏ పని చేయకుండా తన గదికే పరిమితమవుతుంది. ఒకరోజు సాయంత్రం రఘు, సురేష్ల మధ్య పొలం విషయంపై చిన్న వాగ్వివాదం జరుగుతుంది. అన్నయ్య, నా ఆస్తి వాట నాకిచ్చేయి. మేము సిటీకి వెళ్ళిపోతాం. సురేఖ ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండనంటోంది. ఇక్కడ రోజుకో గొడవ భరించడం నా వల్ల కాదు. అరే రఘు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆస్తి పంపకాలేంటి? మనది ఉమ్మడి కుటుంబం. నాన్నగారు బతుకుండగానే ఇల్లు విడిచి వెళ్ళడం ఏంటి? అవునన్నయ్యా, సురేఖకు ఈ పల్లెటూరు పడ్డం లేదు. తను అనారోగ్యం పాలవుతుంది. తన సంతోషం నాకు ముఖ్యం. మాకు రావాల్సిన పొలం వాట అమ్మేసి మే సిటీలో ప్లాట్ కొనుక్కుంటాం. రఘు, ఎంత మాట అన్నావురా? ఆ సిటీ కోడలు రాగానే నిన్ను పూర్తిగా మార్చేసిందా? అన్నదమ్ములను విడదీసి ఇల్లు కూల్చాలని చూస్తోందా? ఇల్లు కూల్చడం కాదత్తయ్యా, మా హక్కులు మేం అడుగుతున్నాం. మీ పెద్ద కోడలు అవనిలా నేను బానసిలా పనులు చేయలేను. నా జీవితం నా ఇష్టం. రఘు, లాయర్ని పిలిపించి వెంటనే సంతకాలు తీసుకో. నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదు. పిల్లలు కొట్టుకుంటూ ఉంటే చూడలేకపోతున్నాను. సరే రఘు, నీకు ఆస్తి కావాలంటే పనిచేస్తాను, కానీ నా కళ్ళ ముందు ఇలా మాత్రం గొడవలు పడకండి. మావయ్య, ఒక్క నిమిషం ఆగండి. ఆస్తి పంపకాలొద్దు, ఏమి వద్దు. రఘు, సురేఖలకు సిటీకి వెళ్లాలనుంటే వెళ్ళనివ్వండి, కానీ ఆస్తి అమ్మడం మన వంశానికి మంచిది కాదు. నేనొక చిన్న సలహా ఇస్తాను, వినండి. హా, నువ్వేం సలహా ఇస్తావని? నీకేం తెలుసు సిటీ గురించి? సురేఖ, నాకు సిటీ గురించి తెలియకపోవచ్చు, కానీ సంసారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలుసు. రఘు, నువ్వు సురేఖను తీసుకుని సిటీకెళ్ళు, కానీ పొలాన్ని అమ్మకు. సురేష్ ఆ పొలాన్ని సాగు చేసి వచ్చే లాభంలో నీ వాటాని ప్రతి నెల నీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఆ డబ్బుతో మీరు సిటీలో హాయిగా ఉండండి, కానీ ఈ ఇంటిని బంధాలను మాత్రం తెంచుకోకండి. పండుగలకు పబ్బాలకి ఇంటికొచ్చి వెళ్తూ ఉండండి. అవని చెప్పింది నిజమే రఘు. ఆస్తి పంచడం వద్దు. నీ వాటా నీకు అందుతుంది. ప్రతి నెల మాకు డబ్బులొస్తాయా? మాకు పొలం పనులు టెన్షన్ ఉండదా? అవును సురేఖ, పొలం పనులని మేమే చూసుకుంటాం. నీకెలాంటి ఇబ్బంది ఉండదు. సురేఖ, అవని వదిన ఎంత మంచి ఆలోచనతో చెప్పిందో చూడు. మనకు సిటీలో ఉండడానికి ఇబ్బంది ఉండదు, ఇటు కుటుంబంతో బంధం కూడా తెగిపోదు. సరే అయితే, నాకెలాంటి అభ్యంతరం లేదు. మేము రేపే సిటీకి బయలుదేరతాం. అలా ఉండగా అనుకున్నట్లుగానే సురేఖ సిటీలో ఒక అపార్ట్మెంట్లో కాపురం పెడుతుంది. మొదట్లో సురేఖ చాలా సంతోషపడింది. పల్లెటూరి పనులు లేవని, అత్తగారి అరుపులు లేవని ఆనందించింది. కానీ కొద్ది రోజులకే అసలు సమస్యలు మొదలయ్యాయి. రఘు ఉద్యోగంలో చాలా బిజీ అయిపోయాడు. పొద్దున్నే వెళ్లి రాత్రి ఎప్పుడో వచ్చేవాడు. సిటీలో వంట మనిషి సరిగ్గా వచ్చేదే కాదు. పని మనిషి దొరకడం కష్టమైంది.
సురేఖ ఒంటరితనంతో పనుల భారంతో సతమతమవడం మొదలుపెట్టింది. ఒకరోజు రఘుకు తీవ్రమైన అనారోగ్యం చేసింది. జ్వరం విపరీతంగా పెరిగిపోయింది. సురేఖకు ఏం చేయాలో పాలుపోలేదు. రఘు, జ్వరం చాలా ఎక్కువగా ఉంది. నీకు ఒళ్ళు కాలిపోతోంది. నేను డాక్టర్కి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. నాకు కంగారుగా ఉంది. ఇక్కడ మనకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు. పక్కింటి వాళ్ళు అడిగితే తలుపులు కూడా తీయడం లేదు. సురేఖ, నాకు చాలా చలిగా ఉంది. కాస్త వేడి నీళ్ళివ్వు. వేడి నీళ్ళు ఎలా చేయాలి? గ్యాస్ స్టవ్ ఆన్ చేయడం కూడా నాకు భయంగా ఉంది. ఇక్కడంతా చీకటిగా అనిపిస్తోంది. రఘు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. అప్పుడే సరిగ్గా అదే సమయానికి అపార్ట్మెంట్ తలుపు బెల్ మోగుతుంది. సురేఖ కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్లి తలుపు తీస్తుంది. అక్కడ అవని నిలబడుంది. అవనిని చూడగానే సురేఖ ఆశ్చర్యంతో నోరెలా పెడుతుంది. అవని, నువ్వా? ఇక్కడికిలా వచ్చావు? సురేఖ, రఘు కొంట్లో బాలేదని సురేష్ వారికి ఫోన్ చేశాడు. మాకు తెలియగానే నేను ఆగలేకపోయాను. అందుకే వెంటనే టౌన్ బస్ ఎక్కి ఇక్కడికి వచ్చేశాను. రఘు ఎక్కడున్నాడు? అక్కడున్నాడు అవని. చాలా జ్వరం ఉంది. నాకేం చేయాలో తెలియట్లేదు. నువ్వేం భయపడకమ్మా, నేనొచ్చాను కదా, అంతా సవ్యంగా ఉంటుందిలే. అలా అంటూ అవని వెంటనే వంటగదిలోకెళ్లి చకచక గ్యాస్ ఆన్ చేసి నీటిలో ఏలకలు, అల్లం వేసి మరిగించి రఘు కోసం కాషాయం సిద్ధం చేస్తుంది. ఒక తడిగుడ్డను తీసుకుని రఘు నొసిటిపై వేసి జ్వరం తగ్గించే ప్రయత్నం చేస్తోంది. గంటలోనే రఘు జ్వరం అదుపులోకొస్తుంది. రఘు కళ్ళు తెరిచి అవనిని చూస్తాడు. వదినా, నువ్వా? ఈ సమయంలో మమ్మల్ని కాపాడడానికి వచ్చావా? రఘు, మరిది కదా నువ్వు? నీకు ఒంట్లో బాలేపోతే వదిన ఊరుకుంటుందా చెప్పు? ఇప్పుడెలా ఉంది నీకు? చాలా ప్రశాంతంగా ఉంది వదినా. నీ చేతి కాషాయం తాగానే జ్వరం తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. అలా అవని రాకతో ఆ ఇల్లంతా మళ్లీ కలకలలాడింది. అవని వంటగదిని శుభ్రం చేసి రఘు కోసం వేడి వేడి అన్నం వండింది. సురేఖ నిశ్శబ్దంగా అవని పనులన్నిటినీ గమనిస్తూ ఉంటుంది. పల్లెటూరి అమ్మాయి అయిన అవనిలో ఉన్న ప్రేమ, సేవాభావం, బాధ్యత సురేఖ హృదయాన్ని కదిలించాయి. సురేఖ మెల్లగా అవని దగ్గరికి వస్తుంది. అవని, నన్ను క్షమించు. అదేంటి సురేఖ అంత మాటంటున్నావు? నేను తోడికోడల్ని, నీకు సోదరులాంటి దాన్ని. నీకెందుకు క్షమాపణ? కాదక్కా, నేను నిన్ను చాలా తక్కువ చేసి మాట్లాడాను. పల్లెటూరి దానివని ఎగతాళి చేశాను. నీ మంచితనాన్ని నాటకమన్నాను. కాని ఈరోజు నాకు అర్థమైంది, అసలైన జీవితం అంటే ఏంటో. ఈ సిటీలో డబ్బుండొచ్చు, లగ్జరీ ఉండొచ్చు, కానీ కష్టకాలంలో పలకరించే మనుషులే ఉండరు. మనకు ఏ సమస్య వచ్చినా ప్రాణాలడ్డు పెట్టి కాపాడే కుటుంబం ఉండదు. నీ ప్రేమ, ఆప్యాయత ముందే ఈ సిటీ లగ్జరీలన్నీ వేస్ట్ అని తెలుసుకున్నాను. పిచ్చిదానా, సిటీ అయినా పల్లెటూరైనా మన మనసులో ప్రేముంటే ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు. నువ్వు సిటీలో పెరిగావు కాబట్టి ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డావు. అందులో నీ తప్పేం లేదు. కానీ ఈ కుటుంబం కంటే ఏది ఎక్కువ కాదు సురేఖ. తోడికోడలు ఇద్దరం కలిసుంటే ఆ ఇంట్లో ఏ కష్టం రాదు. అవునక్క, ఈ ఒంటరితనం నాకు చాలా నేర్పింది. నాకిక ఈ సిటీ వద్దు. నేను కూడా మీతో పాటే పల్లెటూరులో ఉంటాను. నీతో కలిసి పనులు చేసుకుంటాను, పనులు నేర్చుకుంటాను. అత్తయ్యని, మావయ్యని నేనే ప్రేమగా చూసుకుంటాను. నన్ను మీ ఇంట్లోకి మళ్ళీ రానిస్తారా? సురేఖ, నిజంగా నీ నోట ఈ మాట రావడం నాకెంతో సంతోషంగా ఉంది. మన ఊరే మనకు స్వర్గం. ఎంత మంచి మాట చెప్పావు సురేఖ. అత్తయ్య, మావయ్య నీకోసం ఎదురు చూస్తున్నారు. నువ్వొస్తే ఇల్లు మళ్ళీ కళ్ళకళ్ళలాడుతుంది. పదండి, అందరం కలిసి మన ఊరికి వెళ్ళిపోదాం. అలా అనుకుంటూ మరుసటి రోజు రఘు, సురేఖ, అవని ముగ్గురు కలిసి పల్లెటూరి ఇంటికి చేరుకుంటారు. అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. నేను తెలియక తప్పులు చేశాను, మిమ్మల్ని బాధ పెట్టాను. కాని అవని నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుంచి మీ చిన్న కోడలు మారిపోయింది. నన్ను మీ బిడ్డలా దగ్గరికి తీసుకోండి. అమ్మా సురేఖ, ఎంత మంచి మాట చెప్పావు తల్లి. కోడలిద్దరూ రెండు కళ్ళలా కలిసుంటే అత్తగారికి అంతకంటే కావాల్సిందేముంది? నువ్వు తిరిగి రావడం మాకెంతో ఆనందంగా ఉంది. చూసావనసూయ, మన పెద్ద కోడలు అవని ఎంత తెలివిగా ఆప్యాయతతో సంసారాన్ని నిలబెట్టిందో. ఇల్లు మొక్కలైపోతుందనుకున్న సమయంలో తన ప్రేమతో అందరినీ ఒకటి చేసింది. పల్లెటూరి కోడల మంచితనమే ఈరోజు సిటీ కోడల మనసు మార్చేసిందే. అవును నాన్న, తోడి కోడళ్ల ఐకమత్యమే మన కుటుంబానికి కొండంత బలం. అక్క, ఈ రోజు నుంచి నేను నువ్వు ఏ పని చెప్తే అది చేస్తాను. పల్లెటూరి పనులన్నీ నీ దగ్గర నేర్చుకుంటాను. అలాగే చెల్లి,
ఇద్దరం కలిసి ఇంటిని మరింత అందంగా మార్చుకుందాం. ఆ రోజు నుంచి ఆ కుటుంబంలో గొడవలు పూర్తిగా తగ్గిపోయాయి. సురేఖ సిటీ అలవాటును పక్కన పెట్టి పల్లెటూరి పద్ధతులకు అలవాటు పడింది. అవని సురేఖ ఇద్దరు తోడికోడళ్లుగా కాకుండా సొంత అక్కా చెల్లెల్లా కలిసుంటూ ఇల్లాలు బాధ్యతలు పంచుకున్నారు. అరవింద్ అనసూయల ముఖాల్లో ముసలి వయసులో మళ్లీ పూర్వపు ఆనందం వెల్లివిరిసింది. కుటుంబంలో ఐక్యత, సహకారం ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని, పల్లెటూరి ఆప్యాయత ముందు ఎలాంటి భోగాలైనా తలవాల్చాల్సిందేనని నిరూపిస్తూ ఆ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లింది.